ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా లోకమాత తండ్రి పరమేశ్వరుడు ఏలూరుపురం వెళ్ళి గంగాదేవిని వివాహమాడి ఇక్కడ తీసుకొస్తున్నారు తల్లి. అయినా ఇటువంటి వయసులో ఇటువంటి ప్రాయంలో తండ్రి గారు అలా చేయడం తప్ప కదమ్మా. కాలము తనకో మా కాలము విన్నావా తల్లి? చెప్పిన మాటలు విన్నావా తల్లి? ఏడు చెప్పడానికి వచ్చాడు. ఏమిటమ్మా? ఏడు చెప్పడం జరిగిన వృత్తాంతము నా తల్లితో చెప్పాను. మధ్యలో ఏమిటి? ఏట వృత్తాంతం ఏమిటి? డబ్బు పోతే చెప్పావు, ధనం పోతే చెప్పినావు, భూములు పోనని చెప్పినావు, పుట్ట పోనని చెప్పినావు, మొళ్ళు పోనని చెప్పినావు, మాంజాలు పోనని చెప్పావు. ఆ వివాహ వృత్తాంతం చెప్పాను నా తల్లితో. ముల్లాకల తిరిగి ములబందిలో బలిసే మా ఇంట్లో చెప్పిన మాటలు విన్నావా తల్లి? ఏడు చెప్పడానికి వచ్చాడు. ఏమిటమ్మా? ఏడు చెప్పడం జరిగిన వృత్తాంతము నా తల్లితో చెప్పాను. మధ్యలో ఏమిటి? ఏట వృత్తాంతం ఏమిటి? డబ్బు పోతే చెప్పావు, ధనం పోతే చెప్పినావు, భూములు పోనని చెప్పినావు, పుట్ట పోనని చెప్పినావు, మొళ్ళు పోనని చెప్పినావు, మాంజాలు పోనని చెప్పావు. ఆ వివాహ వృత్తాంతం చెప్పాను నా తల్లితో. ముల్లాకల తిరిగి ములబందిలో బలిసే మా ఇంట్లోకి ఇవాళ ఆ మహా తల్లి అపురూప సుందరి అలాగే ఎడుతుంది. నీకు పెళ్ళైంది? నీకు పెళ్ళైందా? నాకా? నేను బ్రహ్మచారిని. నేను బ్రహ్మచారిని. అది సంగతి. ఏమి? నీకు పెళ్లి లేదు కాబట్టి ఆడవారి విలువ నీకు తెలియదు కాబట్టి ఈవేళ వచ్చి మా ఇంట్లో అగ్గి పెట్టిస్తున్నావు. అగ్గి పెట్టేసావు కదా? కుటుంబం కూర్చేసినావు. నీకు దాన్ని పెట్ట పరమేశ్వరుడు జాలి గలవాడు, దయ గలవాడు, అనంత కోడు దేవుడు అతను కాదా భూతుడు. లేదు మగోడు అయి ఉన్నాడు రా అవతలకి వెళ్తాడా? ఏదో అయిపోయింది. రేపు పువ్వులు ఇప్పుతాడు, పువ్వులు ముడుతా. నీకు కౌరెట్టామా? మా అమ్మగారు తెలిసినామా? ఏమిటి పిలవలేదు? చిలక్కేలా పిలకెట్టుకొని అడ్డ అడుచుకొని అడ్డ దీన్ని తమ్ముడు అంటారు. మీ తమ్ముడా? సేవక. ఓహో మీ తమ్ముడు నిజంగా నీకు జీవితాలు ఆడిపోతుంది. మీ తమ్ముడు తమ్ముడు అంటారు. తమ్ముడా తమ్ముడా సౌండ్ బాగా పెరిగిపోయింది. దండ దగ్గర ఉన్నాడు పెళ్లి చేయను నువ్వు. నేను
నేను ఆ పెళ్లికి వెళ్ళాను. ఏమి? చక్కగా భోజనం చేసి తోక పెళ్లి కొడుకువా? సేవక. పెద్ద మనిషి. పెళ్లికి చెప్పినారా ఇక త్రిలోక సంచారి కదా. పెద్ద మనిషి మధ్య మనిషి నేను వెళ్ళాను. తోక పెళ్లి కొడుకు నీ అడ్డ మూడు బద్దలవ్వా, సేవక. నీ పిలక 4 పిలకలవ్వా, నీ సేవక. 4 ముక్కలు కింద చూపాను. దన్నుడు పేరిపో నువ్వు. అలాగే. అదే నా మొగుడైతే నీలాంటి వాడి వల్ల ఏమవుదో ఆ? నీకు శపించేస్తాను కింద లేకుండా. ఏంటే? నీకు కింద లేకుండా శపించేస్తాను. ఏంటి ఆ వడ్డాను. ఉషే హుషా. నువ్వు వడ్డానాలు చెప్పిస్తావు. ఆ. పెళ్లి లేనాడు మరే వడ్డానం చదివిస్తాడు. కాదు, నన్ను అగ్గి పెట్టేశాడు. నన్ను అగ్గి పెట్టేశాడు అంటున్నా కదా, మరి ఆయన అగ్గి పెట్టేశావు. నీ ఎవరు మేట్లు కాల నీ 4 మొక్కలు పోయి సేవక. జీవితాలు జాగ్రత్తగా మాట్లాడు. ఎన్ని కుటుంబాలు కూల్చేస్తావు. సేవక. ఎంత భార్య ఏయ్, సేవక. మొయ్యాలిగా సేవక. నేను బ్రహ్మచారిని కదా. చూడు ఆ అందాలు రాశా ఎప్పుడు సుందరి ఎటువంటి ఇవన్నీ ఎందుకు అవి ఉంచా నాకు నూనె పడుతుంది. ఏటమ్మా ఎంత ఖర్చు నూనె సుయక్కమ తాలింపు నీ నూనె అంటే నేటికి 12 సంవత్సరాలు ఎంత పోతాను నూనె. సేవక. ఏమిటి ఇదేమిటిది? నూనె అండి. నూనె అక్కడ పోస్తారే. నీకు పెళ్లి పేరు మరి గౌలు నూనె సంగతి తెలియదు. ఆ నూనె సంగతి నాకు తెలియదు. మహాత్మా ఏమిటి చెప్పు. ఒక మాట. ఏమిటి? తగిలించినోడు నువ్వే. అవును. దీన్ని సమర్థించినోడు నువ్వే. నేనే. దీనికి ఏదో మార్గం చెప్పు. నేనే చెప్తా. నువ్వు ఏడకనేవా ఏడుస్తుందా? ఏడుతుంది కదా. ఏడుతుంది కదా. దీనికి పరిష్కార మార్గం ఏమిటని అడుగుతున్నావు కుమారా అమ్మా. ఇప్పుడు తిరిగి రొత్తం దీని సమస్యకి పరిష్కారం ఏమిటి నాయనా? పరిష్కారం వల్ల చెప్తాను, జాగ్రత్తగా విను. మునంద్రా. పూజ తప్పకుండా పాటించు. మునంద్రా. పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆ ఏలూరుపురం వెళ్ళి గంగమామని వివాహం ఇక్కడ తీసుకొస్తున్నాడు, కైలాసం చేసుకున్నాడా. అలాగే. అప్పుడు నువ్వేమిటి చేస్తావంటే ఏం? 7 బద్దలు కవాటములు చేసి ఆ మొదటి ద్వారం దగ్గర నీ ప్రధాన చిలికెత్తుంది ఈవిడ్ని. అవును. ఈవిడ్ని కాపలా ఉంచు. నువ్వే నేను త్రిలోక సంచారిని. సెంచరీ సెంచుకోవడం ఎంతవరకు కైలాసంలో తలుపులు తీసుకోలేక నేర్చలేవు. ఈవేళ తలుపులు తొయ్యలేదు, నేను ఒక్కరిని తొయ్యలేను. ఏ? నువ్వు అక్కడ ఉంటే ఆ. ఆ తలుపు ఎరగబెట్టి నేను అడిగితే సేవక. అప్పుడు తెలుస్తుంది. సేవక. మీలాంటి వారి వల్ల ఏమవదు. ఆహా. అబ్బా. అక్కడ మీ ఆయన నడుస్తాడు నీకు. ఓహో మాలాట వాళ్ళే కావదా. ఆహా. నువ్వెన్ని తలుపులు తోచేసినావు. సేవక. నీకు ఒక దాండ వేట. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకో. నేను బ్రహ్మచారి చెప్పానా? నేను బ్రహ్మచారి చెప్పానా? మా దగ్గర ఏ? మా అన్నట్టు అడ్డాడిస్తాను మొకే తెలుసు. సేవక. నీకు ఒక దాండ వేట. ఏమిటి చెప్పు. ఏడుతుంది. అమ్మా కాలువచ్చిపోతే ఆడక ఈడోడు కళ్ళుతో ఎడితే కాలు వచ్చిపోతాయి. కాలువచ్చిపోతే ఆడక కొబ్బరి కోట్ల కొందరా మోరా ఎలా కొనుక్కోవడం ఎవరా నువ్వు కాలేజీకి వచ్చిపోతాయా. మరి ఏడు చేసుకోవచ్చిపోతాయా? అమ్మా అమ్మా ఏం బాబు నీకు ఇంకెట్ పని ఉందేటి? ఉంది కదా. ఇంకెట్టుందో చెప్పు. తగిలిస్తావా? తగిలించడం పెట్టలేదు. తగిలించాను మరి తగిలించడం ఏట్లేదు. తగిలించడం పెట్టలేదు. మా అమ్మగారు చెప్పేసి వెళ్తాను. వాటికి 33 బాతికల వంతులు తగిలించాను. 33 పాతిక వంతులు. పాతికొంతులు. అయితే మా అమ్మగారు సెలవు తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు వాటికి వెళ్ళు. రేపు ఆదివారం ఎలాగ సెలవు వెళ్ళి. అమ్మా నాకు సెలవు వస్తుంది తల్లి. వస్తున్నారా? కరుణాలోల నారాయణ తజనపాల దీనవన నే దివ్య
అమ్మా నీకు నవ్వు లేకుంటే నా మాట వినవే సింటెన్స్కు కుములు పోకు రవి పోకు అలాగనమ్మా నువ్వు కొత్తమైన వెళ్ళాలి కదా అవునమ్మా ఆయన ఒక పరమేశ్వరుడు కదా అయితే ఆయన వెళ్ళిపోతే నీకు ఏమైనా అపశక్తులు కనిపించినాయా కనిపించిందమ్మా ఎందుకంటే నాకు కూడా నా మూడు వెళ్ళిపోతే రకరకాల రాత్రి చిన్న దృష్టిలో ఉండి ఎప్పుడైతే ఆ మనిషి మీద దృష్టి పెట్టి పడుకునేదాల్లో రాత్రి మీద వచ్చినట్ట ఇలకలకు సిక్కినట్ట ఇలకలు కెక్కలు పెట్టినట్ట మా ఇద్దరు కింద మీద అయిపోయినట్టు కలగైదాను తుల్లిబడి లేచి ఏటీ ఉండేది కాదు అలాగైతే అలాంటి అపశక్తులు నీకు ఏమైనా కనిపించాయా నువ్వు ఎన్ని రోజులు పడి సుఖమేటి కుక్కలు గడ్డి గొప్ప కట్టినట్టే అత్యంత గడ్డి తరగదు అమ్మా అలాగే జరిగిందమ్మా నువ్వు చెప్పమంటావా సఖీ సఖీ వల్ల బోలే సోదు చాలా కాలమాయ
భోంచా రాజరకర రాజా బోలే రాజరో శివరాజరాయ సిలుకులారాయ ముసాలార నేరులైన సోజనారా సిలుకులారాయ ముసాలార నేరులైన సోజలారా అమ్మలారా అక్కలారా నేరులైన సోజలారా అమ్మా అమ్మా శివ సగ్గియ ప్రాణ వల్ల పూనే సూచి చాలా కాలమయ్యా అమ్మా చిలికల్లి ఎలకల్లి పిలకల్లి ఆవుల్ని గెద్దల్ని పిల్లిల్ని అడిగితే ఆ నోరు లేని జీవాలని నీ భర్త గారు జాడి ఎలా చెప్తాయి అలాగమ్మా అమ్మా ఒక మాట ఉంది ఏయ్ ఎందుకలా సిద్ధిస్తావు ఎందుకలా కూలిపోతావు ఏది ఏమని నీ భర్త గారు తీసుకొచ్చిన పూసి నాది నేను ఎంతమంది మొగులతో చొప్ప చెప్పినాను ఎంతమంది జీవితాలు నిలబెట్టారు అటువంటిది నీ పద్ధతి పెద్ద గొప్పది కాదు అలాగమ్మా వీళ్ళకు దండ వేట కుర్చీలకు మోపించుకోకూడదు కర్రోపకెళ్ళిపోయింది కాదు అది ఎన్ని జీవితాలు అమ్మా శివ అటువంటిది మా ఆడవాడు మా లక్ష్మీదేవుడు చూడు పుచ్చ పువ్వుల్లో కూకోడు చీకట్లో ఆ జీవితాలు ఎంతో మంది ఆగిపోతే ఎంతో మంది భర్తలు తెచ్చి భార్యలు గొప్ప చెప్పాను నువ్వు తొండూపు లోపకం తొండూపులకి అది కోసమా కూర్చో షుగర్ ఉంది నీకు ఇద్దరు వెళ్ళండి వెళ్ళిపోతారా అన్నట్టు అక్కడ ఉండిపోతారా బాబా బాబేట్రా బాయ్ బాయ్కే బాబా బాబా అలాగే సొత్తుకట్ల మొగుడురా నీకు మరి ఒక మాట ఎలా తగులుకోరు ఇద్దరు నా పాట నా జీవితం ఆడిపించినారు ఏటమ్మా పయ్య నానిపోతాది ఓలమ్మా నీ జీవితం బాగుందా నీ మొగుడు మంచోళ్ళగా ఉన్నావు అందుకే నీ పయ్యాడు నాందా మా జీవితాలు పోయి మా పయ్యాళ్ళే నానిపోతే ఒళ్ళే నానిపోతుంది ఏటే కొట్టుకుంటాను అంటున్నావు ఆడదానికి మనస్సాలు వచ్చినట్టు గుండు బరువు అయిపోద్ది తెలుసు నీకు అవి కొట్టుకోద్దు ఏటిది ఏటన్నయ్యా నువ్వు ఫోన్ ఇస్తాను ఓ అంతమ్ముడు గొప్ప సాయము తగిలిస్తే నువ్వే దగ్గరుండి నీకెందుకమ్మా పర్లేదో డోలకెళ్ళట మొగుడు అన్నావు ఆడి షుగర్ జబ్బులతో అటు వెళ్ళిపోడు షుగరున్న మగోడు సత్యనుడు షుగరున్న మగోడు పనికి రాడు రోజు 3 సార్లు 4 సార్లు రాత్రి లెగుతుంది మరేం పని చేస్తున్నావు కాళ్ళు చేతులు నిలవల్ల నువ్వు వాళ్ళకి నక్కులు కాల్చి పక్కలంటే ఎత్తకో ఏట ఏం మాట్లేదు ఆడపుట్టి పుట్టలేదు నువ్వు ఆడపుట్టికి పుట్టలేదా నీకు ఎప్పుడు ఇలా ఎగుడు దిగుడు దెబ్బలు తగలెట్టోళ్ళ నీకు అంటే నవ్వినప్పుడు ఏడుస్తావా ఏడిచినప్పుడు నవ్వుతావా ఎప్పుడు అప్పలా నీకు చూపిస్తాను రా ఆరైతే రేటు వెళ్ళిపోయి మమ్మల్ని లోపం మాట్లాడేటే ఎవరి మీద చూపిమంటావు ఇప్పుడు నీ కనుక చూపుతాను ఆయన మహాత్ముడు ఆయన బాబు ఎన్ని నూపులు ఊపినా ఆ పొట్ట చిన్నాడు గారు అమ్మనాయన మహాత్ముడు మంచి పొట్ట మీద ఉన్నాడు మనిషి ఈ వేళకి అంత వయసు అయిపోయిన ఆ బెంక చూసిన వేళ ఉంది నీకు తెలుసా బెంక పొట్ట అలాగ ఉండాల అది అలాగ మోపండి కర్ర పర్లు పొట్టొక్కల్లాయా నీకు అంత పొట్ట మీద ఉండిపోతావు తెలియకుండా దిజమంటాడా
రారా ఎవరు లేదు ఒక మొగుడు తెత్తల పత్తలు ఎత్తాల దోక పురుగుల మోరెట్టు ఎక్కడ బేగే నన్ను ఎక్కిపోదు కానీ రారా నీకు అంత తోతుంటే నీ బతుకని తీసుకొచ్చిన పూసినది మరి ఎంతవరకు నీ బతుకని చూడలేదు నీ బతుకని ఒక నామరూపము అందసంతము రూపురేఖలు ఓలము బలము నాయనము నాగరికత వస్త్రము వాహనము మా అమ్మగారి భర్త ఈ రూపం తెచ్చి ఇక్కడ పడేస్తాం అమ్మా నువ్వు అంబవో జగదంబవో రంబవో నాకు తెలియదు కానీ నువ్వు అంత యాంకర్ చూపించి నీ మొగుడిని తేలలేము ఇదే చిత్రమైన మొగుడారా నేను అనుకోను యమ భర్త అదెంత అందగాడు అదెంత తెలివైనడు అదెంత బలమైనడు అదెంత నాయకుడు అదెంత నాగరికత అయిన మొగుడు అది తీసుకొస్తాను మాకు ఇచ్చాను నేను ఈ అమ్మ మొగుడాడు పావులు మొగుడాట నువ్వు వెళ్ళి ఆ పాము పెట్టుకుందువో నీకు దాడవ నీ పావుకో దాడవ నీకు దాడవ నన్ను ఏడు చేయలేదు నీ పాము కాబట్టి నీకు పర్వాలేదు ఎంత ముసిరి పావు అని ఒక పాము ఒకరు చూ తొప్పుతుందంటే మెలుగు తిరిగి అంటుంది నాకు భయం మెత్తగా తగ్గితే నీకేడు తెలుసు ఏంటే పామా వాళ్ళమ్మ అని సాధించగల కూకోరు కుర్చీ మీద తీసుకురావాలి పాము నాకు భయం తీసుకురావాలా నీకేడు తెలిసిన ఎంత ముసిలి పామని ఒకరు పాము ఒక తొప్పులేక చేతులు చొక్కి నాలుగు కీడి ఎలాగ నేను ఎలా తీసుకొస్తాను వాళ్ళని బర్ణమో వర్ణమో నాకు తెలియదు నేనేట అనుకోండి అంటే ఒక ఉద్యోగం మొగుడినైతే తేగలం ఒక వ్యాపారం చేసిన మొగుడినైతే తేగలం ఒక వ్యవసాయం చేసిన మొగుడినైతే తేగలం పచ్చి తాగుపోతేనే పర్లేదు బుధం మీద వేసుకురాగలం ఒక మెంట్లోడైనా ఏదో చెప్పి తీసుకురాగలం ఈ అమ్మ మొగుడు పాముల మొగుడట నువ్వు వెళ్ళా పామెట్టుకుని పుట్ల చూసుకోవద్దు నాకు లోపల దిగిపోతుంది నీకు అది నీ పాము కాబట్టి నీ పుట్టకు సమ్మతం నా పాము నా పుట్టకు సమ్మతం ఈ నెల మరి ఆభరణాలు పాములు మాట్లాడే నువ్వే అలాగా జ్ఞాన దోసులు కోడి పిల్లగా ఉంటావు నువ్వు చూసుకో సపరేత తప్ప ఎందుకు పడుతుందా ఏ తులసిని కట్టయింది నీకు ఏంటది అదేనా థియేటరా అదే 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 తేటి అదే తెలిసిన నాకు తెలిసి నీకేట అదే తేటి అదే తేటి
నోరు లేదా, పేరు లేదా, మంచి లేదా, చెడ్డ లేదా, నువ్వు కలబడిపోకు. ఆ నలుగురు ఆడవాళ్ళతో నాకు ఎంత నేర్సా. అదే అదే అంటే ఏంటి అదేంటి అది ఇదే ఇదే అది తిట్టా ఇదా టూటిని తిట్టు ఇదా అది పూలిపోయి ఇది పూలిపోయి మరి ఎక్కడ తోట విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. కనుల కొలనులు ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనిల్చిన గీచి పంచి గానం. విరించినై విరచించితిని ఈ కవనం. విపంచినై వినిపించితిని ఈ గీతం. విరించినై విరచించితిని ఈ కవనం. విపంచినై వినిపించితిని ఈ గీతం. సరసస్వర సుర సరి గమనము సామవేద సారమిది. సరసస్వర సుర సరి గమనము సామవేద సారమిది. వే పలికిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించితిని ఈ కవనం. విపంచినై వినిపించితిని ఈ గీతం. రాగిసలేనియ పైన దినకరమయూక తంతుల పైన జాగృత విరంగ పతులే విలీల గగనపు వేదిక పైన. రాగిసలేనియ పైన దినకరమయూక తంతుల పైన జాగృత విరంగ పతులే విలీల గగనపు వేదిక పైన. అలసిన కిలకిల క్షణములు దొరకని జగతికి శ్రీకారం కాగా. విశ్వకాయమున గిరివాసమున విరించినై విరచించితిని ఈ కవనం. విపంచినై వినిపించితిని ఈ గీతం. జనించు ప్రతి శిశుగణమున పలికిన జీవననాద తరంగం. చేతన పొందిన కుంభన బళిన హృదయము గంగధ్వానం. జనించు ప్రతి శిశుగణమున పలికిన జీవననాద తరంగం. చేతన పొందిన కుంభన బళిన హృదయము గంగధ్వానం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే. విరించినై విరచించితిని ఈ కవనం. విపంచినై వినిపించితిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం నా విశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం నా విశ్వాసం గానం. సరసస్వర సుర ఝరీ గమనము సామవేద సారమిది. సరసస్వర సుర ఝరీ గమనము సామవేద సారమిది. వే పలికిన జీవన గీతం ఈ గీతం.
వీచిన ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.